ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/11/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, పాడ్యమి రాత్రి 11:52 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతుంది. కృత్తికా నక్షత్రం రాత్రి 7:30 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు సాయంకాలం 5:21 నుంచి 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుంచి 7:54 వరకు. వర్జము ఉదయం 8:43 నుంచి 10:09 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:41 వరకు. సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి. విద్యార్థులకి ముఖ్యంగా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు, GMAT, SAT పరీక్షల్లో తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం లేదా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, నూతన వస్తు వాహన కొనుగోలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలంతో శుభయోగాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెట్ల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి లాభాలు. రాజకీయ రంగంలో అది అనుకూలత. కళాకారుల క్రీడా లాభాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, పట్టుదల, ఒక రకంగా మొండితనం. బయటి వాళ్ళకి మీరు చేసేటువంటి పనులు మొండితనంలా కనిపించచ్చు, కానీ అది మీకున్నటువంటి పట్టుదల, సామర్థ్యం. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. వస్తు లాభము, వాహన యోగము, ధన లాభము, మంచి కీర్తి పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు పొందుకోవడం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. LIC, మెడికల్, గృహ మర్జెంట్లకి లాభము. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. సినిమా రంగ వృద్ధి బాగా ఉంటుంది. కళాకార క్రీడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలంగా ఉండబోతోంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మంచి కుటుంబ సౌఖ్యాన్ని, ఆస్తి పంపకాల అనుకూలతని, ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ చేసుకోవడం కానీ, విదేశీ ప్రయాణం కానీ లాభాన్ని కలిగే అవకాశాలు. విద్యార్థులకి సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. అప్పుల బాధ నుంచి విముక్తులే అవకాశం. అన్యోన్య దాంపత్య సుఖజీవనం, సత్సంతాన ప్రాప్తి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయం
అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి. కాస్త ఆవిరి పట్టే ప్రయత్నం, వేడి నీళ్ళు ఎక్కువ తాగే ప్రయత్నం చేస్తే మంచిది. స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. పడకూడని పదార్థాలు తినే ప్రయత్నం చేయకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి. తల్లిదండ్రుల మాట మాత్రమే వినే ప్రయత్నం. అధర్మపు సంబంధించిన వ్యక్తులతో విందులు, వినోదాదులు, అలాగే ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జులు షూ పరిశ్రమలో కాస్త అనుకూల ఫలితాలు ఉన్నాయి. కానీ భారతదేశంలోనే మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పెద్దగా అనుకూలత లేదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి వ్యాపార లాభం ఉంది. కానీ సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయకండి. అది కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా కాస్త పర్వాలేదు, అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్త. అలాగే సినిమా రంగంలో అధికంగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి. ఇవాళ అటువంటి ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేయకండి. అలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం. చిత్ర నిర్మాణ సంబంధిత చర్చలతో విడుదల సమయటువంటి కార్యక్రమాలు, అంటే ఆల్రెడీ అది కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి, చిత్రం విడుదల చేసే సమయం కాబట్టి దానికి అనుగుణంగా ఏదైనా పనులుంటే చేసుకోండి తప్ప ఈ రోజు మాత్రం అటువంటి చిత్ర నిర్మాణ ప్రారంభము కానీ, కథలు మాట్లాడడం కానీ, కొత్త హీరోని సంప్రదించడం కానీ లాంటివి చేయకండి. మీరు నష్టాలు పొందిన అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు కూడా నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే రైతులు, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం కనపడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. పెట్రోల్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళు కాస్త అవకతవకలకి గురే అవకాశం. మీ పెట్రోల్ అంటే ఈ వ్యాపార వ్యవస్థ మూతపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సో కొన్ని విషయాల్లో అనుకూలతలు, కొన్ని విషయాల్లో నెగిటివ్ గా ఉంది. విద్యార్థులకి లాభం ఉంది, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అయితే లంచం పుచ్చుకోవడం ఆలోచన వాళ్ళు మాత్రం లంచాలకి మీరు అలవాటు పడితే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఏదేమైనా భగవద్గీత పారాయణం వల్ల అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. అలాగే ప్రాంగణ నియామక ఉద్యోగాలు ఉంటే తప్పకుండా మీరు అందులో పాలు పంచుకోండి, మంచి లాభాలు పొందుకుంటారు. ఏదేమైనా అనుకూలంగానే కనబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనందాలు, శుభయోగాలు. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, కార్తీక దీపారాధన అంటే సాయంకాల సమయంలో కార్తీక మాస ప్రత్యేక దీపం వెలిగినట్టయితే మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. వీరికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆనంద యోగము, అదృష్ట యోగము. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఎక్కువ. వ్యవహార విజయం, వివాహాదరిచ్చే తాంబూలాదుల్లో అనుకూలవంతమైన శుభయోగాలు. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. పట్టుదలతో కార్యసిద్ధిని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. ప్రాంగణ నియామకాలు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యేటువంటి శుభయోగాలు. ఉద్యోగంలో మార్పులు లేదా ఉద్యోగంలో బదిలీలు మీకు లాభాన్ని కలిగించే అవకాశం. తప్పకుండా ఉద్యోగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మాతాపితృల అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకోవచ్చును. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కుటుంబ వృద్ధి పొందుకునేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అనుకూలంతో శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా మంచి అనుకూలవంతమైన ధన ధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభము, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, అన్ని రకాల ప్రయోజనాల్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సత్సంతాన ప్రాప్తిని, విడిపోదానుకున్నటువంటి దంపతులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశం, కొత్తగా వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, నిశ్చయితాంబులాలు అనుకూలంగా ఉండడం, ఏదో ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి. కొత్త వ్యాపార సంప్రదింపులు కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జులు, షూ పరిశ్రమ లాభాలు.
సోషల్ మీడియా శానిటైజర్ల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీ ప్రయాణం అనుకూలత ఉంటుంది, సినిమా రంగంలో కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలు లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం, రైతులకి శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన శుభయోగం. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనందకరమైన శుభయోగం, ఆరోగ్య లాభం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, వివాహాదరిచ్చే తాంబూలాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభం, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, అలాగే పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, మంచి బాంధవ్యాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు తప్పకుండా అనుకూలంగా మారబోతున్నాయి. కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలని కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలను లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం. తప్పకుండా ఒక మంచి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని, భాగస్వామి వ్యాపారితో అనుకూలతని, ప్రయాణ లాభాన్ని, తీర్థయాత్ర సేవని చేయగలిగే అవకాశం ఉంది. మీ ప్రయాణం అత్యధికంగా ఉంటుంది. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులా రాశి వారికి అనవసర వ్యక్తుల వల్ల ప్రమాదం. మీ వల్ల మీకు ప్రమాదం లేదు, మీ మాట తీరుతో ఇబ్బంది లేదు, మీ కుటుంబంతో మీకు ఇబ్బంది లేదు, కానీ బయటి వాళ్ళ యొక్క ప్రభావం, సావాస దోషము మీకు నష్టాన్ని, అరిష్టాన్ని కలిగించబోతుంది. నా మాట వినండి చాలా, ఎందుకంటే సావాస దోషం గుణాభవంతు అనేటువంటి సామెత సూత్రం అనుకుంది. కాబట్టి మీరు వెళ్తున్న దారి సవ్యమైనదైనా పక్క వాళ్ళ యొక్క ప్రలోభాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు లంచాలకి ఎరచాపి అంటే చేయి చాపిన, లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు పక్కవాడిచ్చినటువంటి బోడి సలహా తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేసిన, ఎట్టి పరిస్థితుల్లో మీకు తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండకు పట్టుబడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. ఈ రాశి వారికి కష్టము, నష్టము, పెద్దల మాట వినకపోవడం, పడికి వాళ్ళ పదార్థ తీరడం, ఫుడ్ పాయిజన్ అవ్వడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, చెడు సావాసాల వల్ల ఉద్యోగ నష్టాన్ని, విద్యా నష్టాన్ని పొందుకోవడం, పనికిరాని ప్రసంగాలు చేయడం, లేనిపోని అవమానాన్ని పొందుకోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం. ఇవన్నీ పడుచుకోకపోతే శుభము, మంగళప్రదము, ఆనందయోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభం అని ఉన్నాయి. కానీ మనం సావాస దోషంతో చెడు వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సూచనగా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి. తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొత్తగా ఎక్కువ పెట్రోల్ పెట్టకండి. లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. ప్రేమ కలాపాలు దూరంగా ఉండండి. జుగుప్సాగిన ఫోటోలు షేర్ చేసుకోకండి. ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు, ఫార్మా ఇండస్ట్రీలో, సిమెంట్ ఇండస్ట్రీలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కాంట్రాక్ట్లు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో ఇబ్బంది. ముఖ్యంగా ఈ బ్యూటీ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళు మీ యొక్క వస్తువులు ఎక్స్పైర్ అయినా అది చూసుకోండి. కస్టమర్స్ కనుక ముఖం పాడైపోతే మాత్రం మీకు దేహశుద్ధి, ఇంకా రకంగా ప్రమాద తీవ్రత, ఇక మంచం నుంచి లేచేటువంటి పనిష్మెంట్ ఉంటుంది. మీకు జాగ్రత్త. అంటే వాళ్ళు అందంగా ఉండడం కోసం మీ దగ్గరకు వచ్చేసి అన్ని పూసుకుంటున్నారు. అది కాస్త మీరు ఎక్స్పైర్ అయిపోయిన వాడారనుకోండి, తప్పకుండా మీకు దేహశుద్ధి కాదు, మంచాలు నడ్డిరిపోయి మంచంలో ఉంటారు. జాగ్రత్త. అటువంటి స్థితి కలిగి ఉంటారు. కాబట్టి బ్యూటిషియన్ షాప్ వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వేద పండితులు, నోటికి ఎదుస్తుంది మాట్లాడే ప్రయత్నం చేయకండి. పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు, డిబేట్లకు వెళ్ళకండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల నష్టం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అటువంటివి చేయకుండా ఉండే చాలా ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు మొత్తం కూడా మీరు భగవన్నామస్మరణ, కార్తీక దామోదరుడి కథ అంటే కార్తీక పురాణం వినడం, శివాష్టోత్తరం చదువుకోవడం,
స్వామివారికి అభిషేకం చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం, ఇవి ముఖ్యంగా మంచి శుభయోగాన్ని కలిగిస్తాయి. అలాగే భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలోనూ శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవన ఆనందం, భార్యాభర్తల మధ్య మైత్రి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. వ్యాపారస్తులకి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులు కూడా అనుకూలమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగాలు. బంధుమిత్రులతో సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, వివాహాదని తాంబూలాదుల్లో అనుకూలవంతమైన శుభయోగం. ధనవృద్ధి బాగా ఉంటుంది. అలాగే పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. రైతులకి పూలు పడుకులు పండించే లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. బంధుమిత్రులతో అనుకూలత, శుభకరమైన సంతాన వార్తలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. పోటీ పరీక్షల్లో ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. చక్కటి 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, గుర్తింపు లభించడం, ఇలా అనేక శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధుమూలకమైనటువంటి ధన ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి బంధుత్వాన్ని తిరిగి పొందుకోవడం, విడిపోదామనుకున్నటువంటి జంట శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశం, చిన్ననాటి మిత్రుల్ని, పోగొట్టుకున్నటువంటి స్నేహితాన్ని మళ్ళీ పొందుకునే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచన కనబడుతున్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టయోగం. కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆత్మీయుల కలియిక, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభచర్య. విదేశాల్లో, స్వదేశంలో ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, ఆనంద యోగం, ప్రతి పనిలో పరిపూర్ణమైన విజయాన్ని సాధించగలిగే అదృష్టయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగం బాగా ఉంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి ఆలోచనలు, ప్రయాణ లాభాలు, మాతాపితల సౌఖ్యం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ లాంటి, పిఆర్ లాంటిది, అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో ఆర్థిక లాభం, గృహయోగం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సుఖవంతము, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, రైతన్నలకి లాభాలు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ రోజు ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది, అదృష్టాది, శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారికి కాస్త అనవసరమైనటువంటి వివాదాలు, మాట పట్టింపులు, స్వయం కృతాపరాధాలు, లేనిపోని వ్యవస్థల్లోకి అడుగు పెట్టడం, తెలియని వ్యాపారంలోకి అడుగు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త. మితిమీరినటువంటి కాంక్ష మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసర వ్యక్తులతో పరిహాస మాటలు, అలాగే అనవసర వ్యక్తులతో స్నేహపూర్వక వాతావరణం, అతి చనువు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది. కుటుంబపరమైన చికాకులు ఎక్కువ ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మౌనము సర్వదా శ్రేష్టం. ఎవరు ఏది మాట్లాడినా, ఇవాళ కార్తీక మాసం అండి, శనివారం నేను ఉపవాసంలో ఉన్నాను, మౌనంగా ఉన్నాను అని సౌంజ్ఞ ద్వారా చెప్పండి. అంటే సౌంజ్ఞ చేసి చెప్పండి. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ మాటలు రావు. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టకండి. వ్యాపార భాగస్వామితో కూడా రైట్ కార్యక్రమం వాయిదా వేద్దాం, రేపు మాట్లాడదామని చెప్పండి. సమస్య పరిష్కారం అవుతుంది. బయటి ప్రపంచంలో వెళ్తున్నప్పుడు, ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నప్పుడు మౌనంగా వెనక్కి వచ్చేసి విద్యార్థులు పూర్తి స్థాయి నిబద్ధత, గంట ముందే మీ పరీక్ష కేంద్రం ఉండండి, అనుకూలంగా ఉంటుంది. బ్యాక్లాగ్ పరీక్షలు రాస్తున్న వారు ఇంకా ఏకాగ్రత ఎక్కువగా ఉండాలి. కొన్ని ప్రాంగణ నియామకాలకి వెళ్తున్నారు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగం ఉంది, తప్పకుండా మీ బాడీ లాంగ్వేజ్ అంటే శరీరం యొక్క పరిపక్వత బాగా కనపడాలి, పరిణితి ఉండాలి, శరీర పరిణితి బాగుండాలి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, ఉద్యోగ లాభం ఉంటుంది, లేదా ఉద్యోగంలో నష్టాలు పొందుకునే అవకాశం. కాబట్టి తొందరపాటుతనము మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టము, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ నాయకులకి ఇబ్బందులు తప్పకపోవచ్చు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లే వారికి వ్యాపారం పెద్దగా అనుకూలించకపోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు అప్రమత్తంగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి నష్టము, జ్యోతిష్య పండుగ అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం కనపడుతుంది. ఈ రోజు మొత్తం కూడా మీరు రామనామ పారాయణం చేయండి. తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి. సుందరకాండ పారాయణ వినండి. అలాగే భగవద్గీత 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీరు కేతుగ్రహ, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోండి. 1 గంట పడుతుంది ఇవన్నీ చేయడానికి, పర్వాలేదు. ఈ గంట సమయం కేటాయించుకోండి మీకోసం. 23 గంటలు మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:47 నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, కార్యలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, వివాదాలన్నీ కూడా తొలగిపోవడము, ఆస్తి పంపకల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటివారు. కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పని చేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి కూడా అత్యంత అనుకూల శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు, విదేశీయాన ప్రయాణం చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు శుభకరంగా చెప్పబడుతుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.